గతంలో జగన్మోహన్ రెడ్డి గారు R5 జోన్ అంటూ ముందుకు తీసుకొచ్చి, అంటే R5 జోన్ ఎక్కడ పెట్టారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి నమూనా ఉందో అందులో సీడ్ క్యాపిటల్ ఏరియా అంటే ముఖ్యమైన భవనాలు బిల్డింగ్లు కట్టాల్సిన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి, అంటే ఎంతో దుర్మార్గంగా, అంటే క్యాపిటల్ని నాశనం చేసే ఉద్దేశంతో ఆ రోజు సహజంగా ప్రతి ఊర్లో ఎన్ని ఇళ్ల స్థలాలు ఇస్తారో ఒక 3,000 4,000 ఒక ఏరియాలో ఇస్తారు. కానీ ఏకంగా 50,000 ఇళ్ల స్థలాల్లో ఆ రోజు కావాలని కుట్రాపూర్వకంగా అమరావతిలో ఒక మొత్తం అందరినీ, అంటే ఈ యొక్క వేరే అసలు ఈ ఊరికి ఈ ప్లేస్కి సంబంధం ఉండదన్నమాట. పక్కన ఉన్న గుంటూరు, విజయవాడ, మిగిలిన ప్రాంతాల వాళ్ళందరినీ తీసుకొచ్చి కావాలని ఇంటెన్షనల్లీ డ్యామేజ్ చేయడానికి ఆ రోజు ఆయన ప్రయత్నించాడు. కోర్టు అడ్డుకోవడంతో అది అక్కడతో ఆగింది. అయినప్పటికీ వెనకాల అడ్డదారుల్లో ఏవో చేశారని కూడా ఆరోపణలు వచ్చినాయి, రిజిస్ట్రేషన్లు అని. ఏదేమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అన్యాయం జరగకుండా, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఇచ్చిన వాళ్ళకి అన్యాయం జరగకుండా వారి ఊర్లో, అంటే గుంటూరు వాళ్ళకి గుంటూరు ఊరిలో, విజయవాడ వాళ్ళకి విజయవాడ ఊరిలో మీకు సమీపంలో నేను ఇస్తాను అని ఈయన అష్యూరెన్స్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయినప్పటికీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అదిగో చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పేదలను ఉండట్లేదు, బయటకు తోసేస్తున్నాడు, అదిగో పేదల ద్రోహి చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే కుట్ర ఏళ్ళు చేశారు. పాపం ఆయన మంచి చేద్దామంటే మళ్ళీ ఆయన్ని ఒక దుర్మార్గుల్లా ఈరోజు చిత్రీకరించే ప్రాసెస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి నుంచి సాగుతుంది. ఇదంతా చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి రన్ చేస్తున్నాడు. సో ఎలా చూడాలండి? ఇప్పుడు ప్రజలు నాశనం అయిపోవాలని ఇంటెన్షన్ ఈంది, కానీ దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించే ప్రయత్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డి సఫలీకృతం అవుతాడంటారా? ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మే అవకాశం ఉంటుందంటారా? ఏమంటారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా అమరావతి విషయంలో చేసిన ప్రతి అడుగు కూడా, ప్రతి నిర్ణయం కూడా, ఆయన ప్రభుత్వం, ఆయన అధికార వ్యవస్థ ద్వారా తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అమరావతి పట్ల విద్వేషంతో, వివక్షతో తీసుకున్న నిర్ణయాలే తప్ప పేదల మీద ప్రేమ, పేదలకు అక్కడ నివాసయోగ్యం కల్పించడం కోసం తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ హంబక్. ఇవి జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఇటువంటి నిర్ణయాలు చేస్తున్నాడు అనేది ప్రజలు రియలైజ్ అయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు, జగన్మోహన్ రెడ్డి ఆటలు ప్రజలు విశ్వసించలేదు. కాబట్టి ఆయన ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని ప్రతిపాదించిన మంగళగిరి నియోజకవర్గ పరిధి 91,500 ఓట్ల మెజార్టీతోటి నారా లోకేష్ని గెలిపించారు. అక్కడ ఈయన ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఉన్న వాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నాడు. ఈ కృష్ణా, గుంటూరు జిల్లాల 2 జిల్లాల్లో వైసీపీ పార్టీకి ఒక్కటంటే ఒక ఎమ్మెల్యే స్థానం కట్టబెట్ల ప్రజలు. అంటే జగన్మోహన్ రెడ్డి, నేను ఇందాక చెప్పినట్టు, ఈయన మాటలేంటి, ఈయన ఆటలేంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పని అక్కడ జగన్మోహన్ రెడ్డి ద్వారా సృష్టించిన ఒక డ్రామా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వటం సాంకేతికంగా సాధ్యం కాదు. ఎందుకు? 2022 మార్చి 3వ తారీఖు రోజు గౌరవ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 3 రాజధానులు, 13 రాజధానులు, 33 రాజధానులు అని చెప్పని నీ ఇష్టం వచ్చిన గంతులేసే అధికారం నీకు లేదు. అమరావతి మాత్రమే ఏకైక రాజధాని. అమరావతి రాజధాని విషయంలో, అంటే ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ను మార్పు చేర్పులు చేసే అధికారం కూడా నీకు లేదు. ఏదైనా మార్పు చేర్పులు చేయాలి అనుకున్నా అమరావతి రాజధానిని ఇంకొక 2 రాజధానులు, 3 రాజధానులు అని చెప్పని నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా పార్లమెంటు ద్వారా, రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయటం ద్వారానే అది సాధ్యం తప్ప అసెంబ్లీ నుంచి నువ్వు తీసుకునే నిర్ణయాలు అమలు చేసే అధికారం నీకు లేదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో మార్పు చేసి అక్కడ ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ కోసం రిజర్వ్ చేసిన స్థలంలో సర్వీస్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ పరిశ్రమల కోసం, కంపెనీల కోసం రిజర్వ్ చేసిన స్థలంలో వాటిని డీనోటిఫై చేసి R5 జోన్ అని చెప్పిన ఒక కొత్త జోన్ క్రియేట్ చేసి ఆ జోన్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పని చేసిన ప్రయత్నం చట్టపరంగా, సాంకేతికంగా చెల్లుబాటు కాదనే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఎందుకు? ఇక్కడ రైతుల నుంచి భూమి సమీకరణలో తీసుకున్నారు. ఆ సమీకరణలో తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఒక మాస్టర్ ప్లాన్ని వాళ్ళ ముందు పెట్టి
మీరు మీ భూమి కనుక ఇస్తే ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా మేము అభివృద్ధి చేసి మీకు భవిష్యత్తులో మీరు ఇస్తున్న భూమికి మెరుగైన ధర రావడానికి మీకు అద్భుతమైన భవిష్యత్తు దక్కడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని సిఆర్డీఏ ద్వారా ఒక ఒప్పందం చేసుకొని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకుంది. ఇక్కడ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అధికారం లేదు. రైతులు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అగ్రిమెంట్. ఇవన్నీ సాంకేతికంగా ఎదురయ్యే ప్రతిబంధకాలని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. కానీ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఎన్నికల్లోపు ఏదో ఒక హంగామా సృష్టించి ఈ రాజధాని అనే భావజాలాన్ని చంపేసి అక్కడ ఒక 50,000 మందిని వేరే ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి స్థిరనివాసం ఏర్పాటు చేసి వాళ్ళకు ఓట్లు రాపిచ్చేస్తే మంగళగిరి నియోజకవర్గ ఫలితాన్ని తారుమారు చేయడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి తన పార్టీ సానుభూతి పరులని ఒక 50,000 మందిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి అక్కడ ఇళ్ల స్థలాలు అని చెప్పని ఒక డ్రామా సృష్టించాడు. ఈ ఒక డ్రామానే కాదు, అంటే భవిష్యత్తులో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నెగ్గితే ఈ అమరావతి అనే భావజాలం ఉండటానికే వీల్లేదని చెప్పని ఈ విద్రోహపూరిత నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకు? సెంటు స్థలంలో ఒక్కొక్కరికి 50,000 మందిని ఒక్కొక్కరికి సెంటు చొప్పున స్థలాలు ఇచ్చి ఒక 50,000 మందిని అంటే 48 గజాల్లో వాళ్ళకి ఏమి ఇల్లు కట్టించేస్తావు? సెంటు స్థలంలో ముంబైలో ధారావి అని చెప్పని ఒక బస్తీ ఉంది, 10 లక్షల మంది ఉంటారు అక్కడ. అక్కడ 60 గజాల్లో కట్టారు ఇల్లు. 60 గజాల్లో ఇల్లు కడితేనే అది ఆసియాలోనే అతిపెద్ద మురికివాడైంది. నువ్వు 48 గజాల్లో ఇల్లు కట్టి వాళ్ళని ఆ మురికి కోపంలో ఉంచడానిక? నీకు నిజంగానే వాళ్ళ మీద ప్రేమ ఉంటే గత ప్రభుత్వం లక్షలాది టిట్కో ఇళ్ళు కట్టించింది. వాటిని ఎందుకని సకాలంలో సక్రమంగా పూర్తి చేసి పేదలకు ఇవ్వాలా? నీకు పేదల మీద ప్రేమ ఉంటే అదే అమరావతి ప్రాంతంలో 5,100 ఇళ్ళు నిర్మాణం చేస్తున్నాయి. వాటిని ఎందుకని పేదలకు అప్పచెప్పే ప్రయత్నం చేయలే? నీకు రాజధాని మీద ప్రేమ లేదు, పేదల మీద ప్రేమ లేదు. నీ ఇంటి చుట్టుపక్కల నువ్వు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ముందు నుంచి దశాబ్దాల ముందు నుంచి అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని పేదలు ఉంటుంటే బుల్డోజర్లు పెట్టి వాళ్ళ మొత్తాన్ని కూలగొట్టి తరిమేసావు అక్కడి నుంచి. నీకు పేదల మీద ప్రేమ ఉందా? నీకు ఓట్ల మీద ప్రేమ ఉంది, అధికారం మీద యావ ఉంది. అమరావతి రాజధానిగా కొనసాగకూడదు అని చెప్పనే ద్వేషం ఉంది నీకు. ఈ ద్వేషం కోసం పేదల మీద ప్రేమ ఉన్నట్టుగా ఒక ముసుగేసుకొని నువ్వు నాటకాలు ఆడావు. నీ నాటకాలన్నీ ప్రజలు గమనించారు. ఖచ్చితంగా రైతులు నీ ప్రయత్నాన్ని కోర్టు ద్వారా అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో నీ పప్పులు ఉడకలా. నువ్వు ఎవరికైతే ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చాలనుకున్నావో నీ నాటకాలు వాళ్ళు కూడా కనిపెట్టారు. కాబట్టి ఏ నియోజకవర్గంలో అయితే లోకేష్ను ఓడించాలనుకున్నావో ఆ నియోజకవర్గంలోనే 91,500 ఓట్ల మెజార్టీతో లోకేష్ని నెగ్గించారు ప్రజలు. నువ్వు నాటకాలు రాయడివి, మోసగాడివి అని చెప్పని ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పనులు వేగవంతం చేయాలని చెప్పని ఎవరెవరికైతే ఈ ఇళ్ల పట్టాల పేరిట నువ్వు ఆశ చూపి మోసం చేశావో వాళ్ళల్లో నిజమైన అర్హులు ఎవరుంటే వాళ్ళు, నిజంగా ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ 50,000 మందిని ఎంపిక చేసింది కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, నీ పార్టీ కార్యకర్తలు, పెద్ద పెద్ద భవనాలు ఉన్న వాళ్ళకే ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. అవన్నీ స్క్రూటినైజ్ అవుతాయి. ఈ 50,000 మందిలో నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ ప్రాంతాల్లోనే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర పని చేసుకుంటున్నారు, వాళ్ళను 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు యువతలకు తీసుకొచ్చి ఇక్కడ ఒక సెంటు స్థలం ఇచ్చావు కాబట్టి అని చెప్పని ఇక్కడ ఇల్లు కట్టుకొని కాపురం ఉంటే ఇక్కడ నువ్వు ఉపాధి అవకాశాలు ఏం కల్పించకపోతే వాళ్ళ జీవనం గడిచేది ఎట్లా? కాబట్టి వాళ్ళకి ఎక్కడైతే ఉపాధి దొరుకుతుందో అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించిస్తే వాళ్ళు అక్కడ స్థిరనివాసం ఉంటారు. వాళ్ళకి అక్కడ వాళ్ళ జీవనం సాగించుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సొంత ప్రాంతాల్లోనే భూమి సేకరించి వాళ్ళకి ఇల్లు కట్టించిస్తానని చెప్పని చెప్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ఎక్కడ నీ కుయుక్తులు ప్రజల ముందు ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి. ప్రజలు ఒక స్పష్టతకు వచ్చారు కాబట్టి నిన్నంత చిత్తుగా ఓడించి కూర్చోబెట్టారు. ఇంకా రిలీజ్ కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఏమని? చూసావా, అమరావతిలో ఆయన పేదలను ఉండనీయట్లేదు, పేదలు ఉండటానికి వీల్లేదంట, వాళ్ళ ప్లేసుల్లోనే ఇల్లు కట్టించిస్తాడంట. నువ్వు సెంటు స్థలంలో కట్టించిస్తానన్నావు, ఆయన 3 సెంట్ల స్థలంలో కట్టించిస్తా అంటున్నాడు. నువ్వు మురికివాడలు తయారు చేయాలని చెప్పని చూసావు. నీ ఉద్దేశం అమరావతి రాజధాని వెలుగొందకూడదు అని చెప్పని, రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని సమకూరకూడదు అని చెప్పని ఒక నేరపూరిత ఆలోచనతోటి, వివక్షపూరిత ఆలోచనతోటి, దురుద్దేశంతో నువ్వు అడుగులేసావు.
కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి మెరుగైన వసతులతో కూడిన నివాసం ఏర్పాటు చేయాలని చెప్పని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉపాధి పొందుతున్నారో అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టించిస్తే వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నువ్వు ఇక్కడికి ఒక సెంటు స్థలం ఇల్లు అని చెప్పని తీసుకొచ్చి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి లేకపోతే, వాళ్ళకి వేరే సివిక్ కమ్యూనిటీస్ ఏమి లేకపోతే, ఇప్పుడు అక్కడ నువ్వు సృష్టించిన ఒక అడవి, ఈ అడవిలో వాళ్ళు ఏం చేయాలి, ఏ రకంగా బతకాలి? కాబట్టి వీళ్ళు ఏ విష ప్రచారాలైనా పాల్పడినాయి. ఇవాళ ఇంకెంత దూరం వెళ్ళారు అని అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అలైన్మెంట్ ఉంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్ అలైన్మెంట్లో వీళ్ళ పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణం చేయాలని చెప్పని పిల్లర్లు లేపారు. హడావుడిగా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆ నిర్మాణానికి మున్సిపల్ అనుమతి కూడా తీసుకోకుండా దాన్ని ప్రభుత్వం కూల్చేసింది. ఎందుకు? సీడ్ యాక్సెస్ రోడ్డు ఫార్మేషన్కి ఆటంకంగా ఉందని చెప్పని. కూల్చేయగానే అరే మా కేంద్ర కార్యాలయాన్ని కూల్చారు అని చెప్పని సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేశారు. మీ కుట్రలు, కుయుక్తులు, కుతంత్రాలు ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఈ విధమైన ప్రచారాలు చేయడం ద్వారా మీ అసలు సిసల స్వరూపాన్ని ప్రజల్లో మరొకసారి చర్చనీయాంశం చేసుకుంటారు. మీ మోసపు వైఖరిని 50,000 మందిని నిలువున ముంచాలని చెప్పని మీరు చేసిన ఆలోచనని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మీరు ఈ దురుద్దేశపూరిత ప్రచారాలతోటి చంద్రబాబు నాయుడు గారికి ఏదో మకిలి అంటించాలని చెప్పని ప్రయత్నం చేస్తే మబ్బును చూసి ముంతలకు పోసుకునే మీ వైఖరి మూలాన మీరు రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పని భ్రమింపజేసి ఒక రాజధాని కూడా లేకుండా చేసిన మీ నిర్వాకాన్ని ప్రజలు గమనించారు కాబట్టి, గుర్తించారు కాబట్టి మిమ్మల్ని అంతగా ప్రజలు శిక్షించారు. కాబట్టి మీరు చేసే ఈ విష ప్రచారాలతోటి మీ విష ప్రచారాలు ప్రజలు కొత్త కాదు. వీడి వల్ల చంద్రబాబు నాయుడు గారికి మీరేదో అదనంగా మకిలి అంటించే ప్రయత్నం చేసినా మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అర్థం చేసుకుంటారా? కొన్నాళ్ళు అయినా మీరు ప్రజల్లో పరువు ఉంటుంది. లేదు అని అంటే నెక్స్ట్ టైం మీ 11 కూడా దక్కే ఛాన్స్ లేదు.